వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాద్ వేద సంహితాత్. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణంగా ఒకే పురాణం ఉండగా మనందరి అవగాహన కోసం వ్యాస భగవానుడు దాన్ని 18 విభాగాలు చేశారట. సృష్టి జ్ఞానము, పునః సృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలము, సూర్య చంద్ర వంశాల రాజులు వారి చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు పురాణాల్లో మనకు సువిస్తరంగా తెలియవస్తాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనకు సాయంగా పురాణాలు మనకు ప్రవచించబడ్డాయి. భద్వయం మద్వయం చైవ భరత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం భవిష్య పురాణం గురించి తెలుసుకుందాం. అఘోరకల్పంలో భవిష్య పురాణాన్ని బ్రహ్మదేవుడు మనువుకు బోధించాడట. భవిష్య పురాణానికే కల్కి పురాణం అని కూడా మరొక పేరు. చతుర్ముఖ ప్రోక్తమైనటువంటి ఈ పురాణం అనంతరం పాండవుల వంశంలోని శతానిక మహారాజుకు సుమంత మహర్షి వివరిస్తున్నట్లుగా ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం 585 అధ్యాయాలు, 14,500 శ్లోకాలు ఉన్నాయి. వెరసి ఇది బ్రహ్మపర్వము, మధ్యమ పర్వము, ప్రతిసర్గ పర్వము, ఉత్తర పర్వము అని 4 పర్వాలుగా విభజించబడి కనిపిస్తుంది. మానవాళికి నిర్దేశించబడినటువంటి సంస్కారాలు, ఆత్మగుణాలు, విధులు, జన్మను చరితార్థము సార్థకము చేసుకునేటువంటి పద్ధతులు, తల్లి తండ్రి గురువుల ప్రశస్తి, గోవుల యొక్క విశిష్టత అనేక విషయాలు ఇందులో ప్రస్తావితమవుతూ ఉంటాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు దుష్ట శిక్షణ, శిక్షరక్షణ చేయగా యుగాంత సమయంలో మహర్షులందరూ రానున్న కలియుగ విశేషాల గురించి కోరడం వల్ల భవిష్యత్తు గురించి వివరించినటువంటి పురాణం కాబట్టి ఈ పురాణానికి భవిష్య పురాణము అని పేరు పెట్టారట. ఇక కలియుగ వైపరీత్యాలను శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో ఎలా అయితే చక్కదిద్దుతాడో అవన్నీ కూడా తెలియవస్తోంది కాబట్టి ఈ పురాణానికి కల్కి పురాణం అని కూడా మరో పేరు ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. మానవాళి ఉన్నతంగా వెలుగొందడానికి ఈ పురాణం కొన్ని జన్మ సంస్కారాలను సూచిస్తుంది. ఇవి మొత్తం 48 సంస్కారాలు. పిండోద్భవ కాలం నుండి ఆత్మోన్నతి పర్యంతం అంటే చనిపోయే పర్యంతం, గర్భాధానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, అన్నప్రాసన, చేలము, ఉపనయనము, బ్రహ్మవ్రతాలు, స్నాతకం, వివాహం, పంచమహాయజ్ఞాలు, 7 పాకయజ్ఞాలు, అష్టకాద్వయాలు, వీటితో పాటు మరో 8 ఆత్మగుణాలు మానవ జన్మను సార్థకం చేసేందుకు సూచించబడతాయి. జ్ఞానజీవి అయినటువంటి మనిషి సత్కర్మాచరణ ద్వారా తక్కిన ప్రాణులను, ప్రకృతిని ధర్మంతోనూ నైష్టికతతోనూ సమాదరించగలిగితేనే జన్మ సార్థకత కలుగుతూ అంది అని భవిష్య పురాణం మనకు ప్రబోధిస్తుంది. 40 సంస్కారాః అష్టాగుణాః అని శాస్త్రం. సంస్కారాలన్నిటికీ ప్రధానాంగం అగ్ని అట. వైదిక ధర్మాన్ని పాటించే భారతీయులకు అగ్ని ఆరాధ్య దైవం. అగ్నిమీళే పురోహితం అంటుంది వేదం. సృష్టి సమస్తానికి అగ్నే హితకారి. సైన్స్ చెప్తున్నటువంటి ఈ అంశాన్ని కూడా వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పారంటే భారతీయులుగా మనమందరం గర్వించాలి, గుర్తించాలి కూడా. భవిష్య పురాణం 8 ఆత్మగుణాలను పేర్కొంటుంది. అనసూయా దయాక్షాంతి అనాయాసస్య మంగళం అకార్పణ్యం తథా శౌచం అస్పృహా చ కురుద్వః. దివ్యత్వాన్ని తద్వారా మోక్షాన్ని పొందగోరేవాళ్ళు ఈ గుణాలను పాటించాలట. అవి ఏ గుణాలు అంటే అసూయ విడనాడటం వీటిలోని ప్రధానమైనటువంటి గుణం. ఇక తన పర భేదాలు చూపకుండా, శత్రుభావన లేకుండా సర్వుల పట్ల దయ కలిగి మసలుకోవాలట. మన పట్ల ఎవరేని కఠినంగానో దురుసుగానో ప్రవర్తించినప్పటికీ వాడి తాలూకు క్లేశాన్ని మన మనస్సుకు చేరనివ్వకుండా అక్కడికక్కడే వాడిని క్షమించి వదిలివేయాలట. సజ్జన సాంగత్యంతో పాటు శుచిని కూడా పాటిస్తూ శరీరాన్ని, బుద్ధిని, మనస్సును, పరిసరాలను పవిత్రంగా ఉంచుకోవాలట. జిహ్వా చాపల్యాన్ని, ఇంద్రియ చాపల్యాన్ని విడనాడాలట. సత్కర్మాచరణను, ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి సమయంలో
కష్టపడుతున్నటువంటి భావన కలగనీయకుండా వాటి పట్ల ప్రీతి భావనతో మెలగాలట. కేవలం మంగళపరమైన పనులే కాకుండా సర్వులకు శ్రేయస్సుకు కలిగించేటువంటి అనేక పనులు ఆచరిస్తూ మనం జీవించాలట. సంపదలకు కొరత ఉన్నప్పటికీ చింతించకుండా, పిసినారిలాగా ప్రవర్తించకుండా నిరంతరం యథాశక్తి దాన ధర్మాలు చేస్తూ ఆత్మతృప్తితో మనసును స్వాంతనపరుచుకోవాలట. కోల్పోతున్నామనే భావనను ఎప్పటికీ కలగనివ్వకుండా అన్ని విషయాల పట్ల మన యొక్క ఆసక్తిని విడనాడి అస్పృహ అలవరుచుకొని సృష్టి ధర్మం పట్ల ఎరుక కలిగి ఉండాలట. ఈ ఆత్మగుణాలు జన్మ చరితార్థకు సోపానాలని భవిష్య పురాణం మనకు వివరిస్తుంది. వీటితో పాటుగా ఈ పురాణం స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి, గురువులకు సంబంధించినటువంటి, దైవారాధనకు సంబంధించినటువంటి అనేక విషయాలను సూచిస్తుంది. గృహస్థ జీవిత వైశిష్ట్య విషయమై అష్టవిధ వివాహాలను కూడా ఈ పురాణమే మనకు తొట్టతొలిగా తెలియజేస్తుంది. అమ్మాయి తండ్రి తన కుమార్తె కోసం సుగుణాలు గల వరుణ్ణి ఎంపిక చేసుకుని తన ఇంటికి ఆహ్వానించి గౌరవించి వివాహం జరిపిస్తే దాన్ని బ్రహ్మ వివాహం అంటారట. అమ్మాయి తండ్రి కనుక యజ్ఞాలు చేస్తున్న ఋత్విజుడి దగ్గరికి వెళ్ళి అతన్ని గౌరవించి ధార్మిక జిజ్ఞాసతో తన కుమార్తెను ఆ ఋత్విక్కుకు ఇచ్చి గనక శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తే దాన్ని దైవ వివాహం అంటారట. వరుడి వద్ద నుండి ఆవులను కానీ ఎద్దులను కానీ స్వీకరించి అప్పుడు తన కుమార్తెనిచ్చి గనక పెళ్లి చేస్తే దాన్ని ఆర్ష వివాహం అంటారట. వధూవరుల ఉభయుల తల్లిదండ్రులు వారి సమ్మతి ప్రకారం జతకూర్చి పెళ్లి చేయడాన్ని ప్రస్తుతం మనం విరివిగా చూసేటువంటి ప్రాజాపత్య వివాహం అని చెప్తారు. వరుడు తాను కోరుకున్న అమ్మాయికి వారి తల్లిదండ్రులకు ముఖ్యులకు కానుకలు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటే దానిని అసుర వివాహం అంటారట. ఇక పెద్దల ప్రమేయమే లేకుండా ఒకంత నిజానికి పెద్దలను వ్యతిరేకించి అలక్ష్యం చేసి వధూవరులు తమంత తామై పెళ్లి చేసుకుంటే ఆ వైఖరిని, అంటే ఇవాళ ప్రేమ వివాహాల వైఖరిని గాంధర్వ వివాహం అంటారట. ఇక అమ్మాయికి ఇష్టం లేకున్నా బలవంతంగా అపహరించి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటే అలాంటి చౌకబార పద్ధతిని రాక్షస వివాహం అంటారట. అంతకుమించి ఘోరంగా ఎవ్వరికీ తెలియరానివ్వకుండా నిద్రిస్తున్న వధువుని గుడ్డివాళ్లనో, పిచ్చివాళ్లనో, అనాథలనో, వికలాంగులనో బలవంతంగా పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్లి చేసుకునేదాన్ని పైశాచిక వివాహం అంటారట. ఈ వివాహాలలో ఉండేటువంటి ఇన్ని భేదాలని భవిష్య పురాణం మనకు చెప్తుంది. ఇంకా ఈ పురాణంలో కలియుగ స్వరూప స్వభావాలను కూడా ప్రకటించబడుతుంది. అధర్మానికి అసత్యానికి కుంభుడు మాయ పుడతారట. వారికి దంభుడు వికృతి, ఆ దంభుడు వికృతికేమో క్రోధుడు హింస. ఈ క్రోధ హింసలకు కలిపురుషుడు. అంటే క్రమం మొత్తం పరిశీలిస్తే అధర్మానికి అసత్యానికి కుంభుడు మాయ పుడతారు. ఆ కుంభుడు మాయ అనేవాడికి దంభుడు వికృతి పుడతారు. వారికేమో క్రోధుడు హింస కలుగుతారు. ఆ క్రోధ హింసలకు కలిపురుషుడు పుడతాడు. ఇది వెరసి ఒక వరస. కలియుగంలో అకృత్యమంతా ఇలాగే కొనసాగుతుంది. అధర్మము అసత్యాలు హింసకు కారణభూతమవుతూ ఉంటాయి. ఇవన్నీ భవిష్య పురాణం ముందుగానే తెలియజేసింది మనకి. కలియుగంలో ధర్మం మచ్చుకైనా కనిపించదని, స్త్రీ వ్యామోహం, సురాపానము, జూదము లాంటి వ్యసనాలు వ్యాప్తమవుతాయని, కలి సమయంలో జనులు తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను కూడా గౌరవించరని, పైగా వారిని అగౌరవపరుస్తారని, అన్ని రంగాలలో కూడా చౌర్యం, దొంగతనం పెచ్చరిల్లుతుందని, సత్యశీలాలకు స్థానం ఉండదని, యజ్ఞయాగాదులు, కర్మలు, లోకహితము ఇవన్నీ కూడా లోపిస్తాయని భవిష్య పురాణం ఎప్పుడో తెలియజెప్పింది. ధర్మగ్లాని కారణంగా సమాజం విచ్ఛిన్నమవుతుందని హెచ్చరించింది ఈ పురాణం. జీవనోపాధులు లోపించడం, అతివృష్టి అనావృష్టి లాంటి దోషాలు కలగడం, కరువు కాటకాలు ఏర్పడడం, భారతీయ ధర్మంలోని పితృదేవతారాధనకు విఘాతం కలగడం, కర్మకాండలు, శ్రాద్ధ విధులు దండగా అనుకునేటువంటి వితండ వాదనలు ఏర్పడడం, ఇవన్నీ కలి ప్రభావమే అంటూ భవిష్య పురాణం ముందుగానే సూచించింది. భవిష్య పురాణం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రస్తావిస్తుంది. కలికాలంలో గోరక్షణకు విఘాతం కలుగుతుందని, రైతులు పాడి పంటల పట్ల మక్కువ కోల్పోతారని, పంటలలో కూడా రాబడి తగ్గిపోతుందని ఎప్పుడో వేల సంవత్సరాలకు పూర్వమే ఈ పురాణం వక్కాణించింది. ఇక జీవనోపాధి కొరవబడినటువంటి జనం
కాషాయ వస్త్రాలు కట్టుకొని సన్యాస రూపంలో సంపాదనలకు తెరలేపుతారని కూడా ఈ పురాణం సూచిస్తుంది. లోకంలో ధనమే ప్రధానమై రాజ్యమేలుతుందని భవిష్య పురాణం వక్కాణిస్తుంది. ప్రస్తుత స్వార్థపూరిత సమాజంలోని అన్ని కోణాలను భవిష్య పురాణం ముందే సూచిస్తుంది. స్త్రీలను పూజించిన చోటనే దేవతలు ఆనంద పరవశులవుతారట. ఎత్ర ఆర్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః అన్న చోట స్త్రీలు అభద్రత, అవమానం, అగౌరవం అనుభవించాల్సి రావడం భవిష్య పురాణం కలిదోష ప్రభావమే అంటూ సూచిస్తుంది. కలిలో యజ్ఞయాగాలు లోపించడం వల్ల, అంటే సోమరితనం తాలూకు కర్తవ్య లోపం వల్ల, ప్రయత్న లోపం వల్ల జరుగుతున్న వినాశానికి కలత చెంది దేవతలు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని చేరి ఈ పరిస్థితుల మొత్తాన్ని చక్కదిద్దేందుకు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని ప్రార్థిస్తే కలిదోషాలు మరింత హెచ్చరిల్లడం కారణంగా ధర్మానికి తీవ్ర నష్టం ఏర్పడినప్పుడు ధర్మ రక్షకోణం కోసం సాక్షాత్తు శ్రీహరే కల్కి అవతారంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఉద్భవిస్తారని, లోక కంటకులను తుదముట్టించి సజ్జనులకు, మునులకు ప్రశాంతత కలుగుతుందని, ఆపై కల్కి హరిద్వారానికి వెళ్ళి స్వాంతన పొందుతాడని భవిష్య పురాణం చెప్తుంది. సూర్య, చంద్ర వంశ రాజుల చరిత్రను కూడా ఈ పురాణం గుర్తు చేస్తుంది. కలి దోషాల నుండి ముక్తులు కావాలంటే సర్వజనులు దైవారాధన పట్ల ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో అంతకు మించి సత్కర్మాచరణ ద్వారా మాత్రమే మంచి ఫలితాలు పొందవచ్చు అని ఈ పురాణం ప్రస్ఫుటంగా చెప్తుంది. కలౌ సంస్మరణాన్ముక్తి అంటూ కలికాలంలో కేవలం నామ సంకీర్తనతోనే భగవంతుడు సద్బుద్ధిని, కైవల్యాన్ని ప్రసాదిస్తాడని మనకు మార్గం కూడా చూపిస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్లుగా మానసిక పరిణితి మాత్రమే మోక్ష మార్గమని భవిష్య పురాణం మనకు కర్తవ్య నిర్దేశం చేస్తుంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.